యూపీ పొలిటికల్ హైడ్రామాకు సంబంధించిన డెవలప్మెంట్ చూస్తున్నాం. సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి కొడుకుల మధ్య రాజీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అఖిలేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బాబాయ్ శివపాల్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నారు. తానే స్వయంగా అఖిలేష్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. దాదాపు గంట సేపు ఇరువురి మధ్య మంతనాలు సాగాయి. అభ్యర్థుల ఎంపికలో తన మాట నెగ్గలని అఖిలేష్ వాదించినట్లు సమాచారం. అనంతరం శివపాల్ నేరుగా ములాయం ఇంటికి వెళ్లారు. సైకిల్ గుర్తు ఇద్దరికీ దక్కే అవకాశాలు లేకపోవడంతో ములాయం వర్గమే కాస్త మెట్టు దిగినట్లుగా కనిపిస్తోంది. రైట్, రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. యూపీ రాజకీయ పరిణామాలను కవర్ చేస్తున్నటువంటి మా ప్రతినిధి రాఘవేంద్ర లక్నో నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, రాజీ ప్రయత్నాలు కొలిక్కొచ్చే అవకాశం కనపడుతోందా? ఈ వివాదం ఇప్పటితో ముగిసిపోయే అవకాశం ఉందా? రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. తాజాగా సీఎం అఖిలేష్ యాదవ్ నివాసానికి శివపాల్ యాదవ్ వెళ్లారు. భేటీ దాదాపు గంట సేపు జరిగినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత భేటీ ముగిసిన తర్వాత మళ్ళీ శివపాల్ యాదవ్ నేరుగా ములాయం సింగ్ యాదవ్ నివాసానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందే అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ తో 2 రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎటువంటి పరిణామం చోటు చేసుకోలేదు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఇరు వర్గాలు కొంత రాజీ మార్గం వైపు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం సంబంధించి దృష్టి పెట్టిన పరిస్థితుల్లో వీరు మాత్రం ఆ పార్టీ తమదంటే తమదని సింబల్ పైన ప్రధానంగా పోరాటం సాగిస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారం అంతా కూడా ఈసీకి కూడా చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు నష్టపోయే పరిస్థితి ఉందన్న అంచనాలకు వచ్చిన 2 వర్గాలు, అఖిలేష్ యాదవ్ వర్గం, అదేవిధంగా శివపాల్ యాదవ్ వర్గం మధ్య కొంత రాజీ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అఖిలేష్ యాదవ్ కు ములాయం సింగ్ యాదవ్ కు మధ్య విభేదాలకు కారణమైన శివపాల్ యాదవ్ నేరుగా అఖిలేష్ తో భేటీ కావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుని ఖచ్చితంగా ఇది రాజీ మార్గం వైపే చర్చలు సాగుతున్నట్టుగా మనకు స్పష్టత వస్తున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రానికి ఈ అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాజీ కనుక ఇరు వర్గాల మధ్య కుదిరినట్లయితే ఖచ్చితంగా ఈ 2 వర్గాలు కూడా ఈసీకి ఇప్పటికే ఇచ్చిన పిటిషన్లు విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చక్రి, రాఘవేంద్ర, చూసినట్లయితే అఖిలేష్ యాదవ్ కి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కనపడుతోంది, ఎక్కువ ఇమేజ్ ఆయనకే కనపడుతోంది. అండ్ ముందు నుంచి కూడా మొండి పట్టుదలతో ఉన్నది కూడా అఖిలేష్ యాదవ్. సో ఈసారి పైచే అఖిలేష్ యాదవ్ది అనుకోవాలా? ఒక మెట్టు ములాయం దిగి వచ్చారు. సాయంత్రానికి అఖిలేష్ యాదవ్ కి ఎడ్జ్ ఎక్కువ కనపడుతుందా? ఖచ్చితంగా చక్రి, మీరు చెప్పినట్టుగా అఖిలేష్ యాదవ్ నిన్న లక్నోలో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కూడా వచ్చారు. దాదాపు 200 మంది పైగా ఎమ్మెల్యేలంతా కూడా సీఎం అఖిలేష్ కు అనుకూలంగా సిగ్నేచర్ చేస్తూ అఫిడవిట్ కూడా ఇచ్చారు. ఈసీకి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలన్న అఫిడవిట్ సంబంధించి వాళ్ళంతా కూడా సంతకాలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలో కూడా మెజారిటీ వర్గం అంతా కూడా అఖిలేష్ యాదవ్ వైపు మొగ్గు చూపారు. అయితే ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ వర్గం కొంత మెత్తబడ్డారని చెప్పాలి. అదేవిధంగా శివపాల్ యాదవ్ కూడా కొంత మెత్తబడ్డట్టుగా తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితమే అఖిలేష్ యాదవ్ పలు ప్రతిపాదనలు ములాయం సింగ్ యాదవ్ ఉంచారు. దాంట్లో ప్రధానమైంది యూపీ రాజకీయాల నుంచి శివపాల్ యాదవ్ ను దూరం పెట్టాలి, ఢిల్లీకే పరిమితం చేయాలని ప్రధానమైన ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ శివపాల్ యాదవ్ నేరుగా అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లి భేటీ అయిన నేపథ్యంలో దీనికి దాదాపుగా శివపాల్ యాదవ్ అంగీకరించినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం లోపల ఈ అంశానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ గా అఖిలేష్ యాదవే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాఘవేంద్ర. మొత్తానికి మా ప్రతినిధి రాఘవేంద్ర లక్నో నుంచి అందించిన వివరాలు చూసాం. మనం యూపీ పరిణామాలను చూసినట్లయితే అఖిలేష్ యాదవ్ కి పైచేయి ఉండేటట్లుగా కనపడుతోంది. స్వయంగా ఎవరైతే వివాదానికి కేంద్ర బిందువు అయ్యేటువంటి శివపాల్ యాదవ్ వెళ్లి అఖిలేష్ యాదవ్ తో భేటీ జరిపారు. ఆ తర్వాత ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ ను కలవడానికి వెళ్లారు. 2 వర్గాలకు పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు ఏదైతే ఉందో అది దొరకకుండా పోవడంతో రాజీ ప్రయత్నాలకు ములాయం మెత్తబడేట్లుగా కనపడుతోంది. సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది.